నువ్వు నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు. నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు బల్లే. క్షమాపణ చెప్పు. మిత్తితో పైసలు ఈ రైతులకు. ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిడతా ఉంటావు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ను పోయి కలిసారు. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్ తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి. ఇవాళ పొద్దున్నే గట్ల మల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు. నేను ఏంద్రా నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది ఈరోజు.